హైదరాబాద్ లో రాత్రిపూట కొందరు పోకిరీలు రెచ్చిపోతున్నారు. వీకెండ్ వచ్చిందంటే చాలు వారి ఆగడాలు మితిమీరిపోతున్నాయి. రాత్రిపూట టీ హబ్, నీలోఫర్ కేఫ్ ప్రాంతాల్లో బైక్, కార్ రేసింగ్ చేస్తూ వాహనదారులను భయాందోళనకు గురి చేస్తున్నారు. గత వారం బైక్, కార్ల రేసింగ్ పై సాక్షి టీవీలో వచ్చిన ప్రత్యేక కథనంపై పోలీసులు స్పందించారు. రేసింగ్ పై నిఘా పెట్టారు. రాత్రి నీలోఫర్ హోటల్ ముందు 4 యువకులు రేసింగ్ చేస్తుండగా పోలీసులు వారిని ఆపే ప్రయత్నం చేసినా ఆపకుండా ప్రజలపైకి దూసుకుపోయేందుకు యత్నించారు. రేసింగ్ చేసిన మహమ్మద్ ను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో 3 పోకిరీల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఐటీ కారిడార్ లో అర్ధరాత్రి వేళల్లో జరుగుతున్న బైక్, కార్ రేసింగ్ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు పోలీసులు. ఇకపై వీకెండ్స్ అనే తేడా లేకుండా ప్రతిరోజు రాత్రిపూట స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తామని, ఆకతాయిలను పూర్తిగా కట్టడి చేయడానికి కఠినమైన చర్యలు తీసుకోబోతున్నామంటున్న పోలీస్ అధికారితో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. వీకెండ్ వచ్చిందంటే చాలు కొంతమంది పోకిరీలు స్పోర్ట్స్ బైకులతోటి, రేసింగ్ కార్లతోటి అతి వేగంగా రోడ్లపై చక్కర్లు కొడుతుంటారు. ఇందులో భాగంగా కొంతమంది అమాయకులు, పాదాచారులు కావచ్చు, కొంతమంది అమాయకులు గాయపడమే కాకుండా ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ లో గతంలో గచ్చిబౌలిలో కావచ్చు ఇదే సంఘటన జరిగింది. అంతకుముందు ఎల్బీ నగర్ కావచ్చు, కూషాయిగూడలో ఈ విధంగా ఇట్టనని కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ అంశం మీద పోలీసులు, హైదరాబాద్ పోలీసులు, ముఖ్యంగా రాయదుర్గ పోలీసులు చాలా ఎక్కువ ఫోకస్ పెట్టారు. మన దగ్గర రాయదుర్గం వెంకన్న సార్ ఉన్నారు. సార్, రాత్రి కూడా ఇదే విధంగా ఒక వెహికల్ ని అతి వేగంగా దూసుకెళ్లింది, దాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేశారు. ఏం జరిగింది సార్? సో మీకు తెలుసు, గత 1 year నుండి కూడా మనకి ఈ రేసింగ్స్ మీద, ఈ ఓవర్ స్పీడ్ మీద, ఈ స్టంట్స్ మీద పాదం మోపడం జరుగుతుంది. అదేవిధంగా రాత్రి కూడా నిన్న వీకెండ్ అవడం వల్ల ఒక కారు, హోండా సిటీ కారు, అందులో 4 members పిల్లలు, వీళ్ళందరూ కూడా 18-19 years చిన్నపిల్లలు. వీళ్ళంతా 19 years. ఇప్పుడు డ్రైవర్ అయితే 19 years ఉన్నాడు అతను. వీళ్ళు ఓవర్ స్పీడ్ గా టీ హబ్ ఏరియా ప్లస్ మహబూజా ఏరియా, నీలోఫర్ కేప్ ఏరియాలో ఓవర్ స్పీడ్ వెహికల్ నడిపిస్తున్నాడు అని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చి మా వాళ్ళు నైట్ పెట్రోలింగ్ వాళ్ళు, ఎస్ఐ గారు, అదేవిధంగా అక్కడ ఏరియాలో డ్యూటీలో ఉన్న పెట్రోల్ ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి అతన్ని ఆపడానికి ప్రయత్నం చేసిన సందర్భంలో అతను ఆపకుండా ఓవర్ స్పీడ్ వచ్చేసి ఆ సౌండ్ చేసుకుంటూ మా వాళ్ళ మీకు దూసుకురావడం వల్ల ఆ సందర్భంలో మాకు కానిస్టేబుల్ కు ఒక గాయం కూడా జరిగింది, తీవ్రమైన గాయం కూడా జరిగింది. వెంటనే అక్కడ ఉన్న పోలీసులు అందరూ కూడా అలర్ట్ అయిపోయి అతను పట్టుకోవడం జరిగింది. పట్టుకోవడం వల్ల ఇమీడియట్ గా మా వాళ్ళని చూసి ఒక మిగతా 3 పారిపోయారు. ఒక డ్రైవర్ అయితే దొరికి అతను అదుపులో తీసుకున్నాము. అదేవిధంగా అతని వెహికల్ కూడా ఆల్టర్ అయ్యింది. సైలెన్సర్ ఆల్టర్ చేసి ఆ వేరే వెరైటీ సౌండ్స్, ఓవర్ సౌండ్ పెట్టుకుని తిరుగుతున్నాడు. అదేవిధంగా ఇతనికి లైసెన్స్ కూడా లేదు. సో వెహికల్ డ్రైవర్ లైసెన్స్ లేకుండా అలౌ చేసినందుకు వెహికల్ ఓనర్ మీద కూడా కేసు బుక్ చేస్తున్నాము. అదేవిధంగా ఇతనితో పాటు మిగతా 3 మీద కూడా సేమ్ సెక్షన్స్ వాళ్ళు కూడా ఇందులో భాగంగానే ట్రీట్ చేస్తూ మిగతా అందరినీ కూడా రిమాండ్ చేసి జైలు పంపిస్తాము. కారు కూడా కోర్టులో సీజ్ చేయడం జరుగుతుంది. వీకెండ్ లో ఇట్లాంటి ఎక్కువ జరుగుతాయి అంటే శనివారం, ఆదివారం ఏ సమయంలో ఎక్కువ జరుగుతాయి? ఏ రాత్రులు అంటే రాత్రి సమయంలో ఏ సమయంలో జరుగుతుంది? ఈ జనరల్ వీకెండ్స్ అనేది మనకు కల్చర్ లాగా అలవాటు పడిపోయింది. ఈ ఫ్రైడే నైట్, సాటర్డే నైట్ ఇది ఎక్కువగా ఉన్నది. అదేవిధంగా 2 రోజులు కూడా మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ కూడా చేసి వీటిని తగ్గడానికి ప్రయత్నం చేస్తున్నాము. నిన్న ఈ ఒక్క వెహికల్ మాత్రమే రావడం జరిగింది. ఎవరు ఎక్కువ ఏం రాలేదు. ఒక వెహికల్ కారు ఇది వచ్చి పిల్లలు నిరసన చేయడం జరిగింది. దానికి కఠినంగా వ్యవహరిస్తాము. ఆల్రెడీ ఉపేక్షించేది లేదు. యువతకు కావచ్చు, ఇలాంటి రేసింగ్ పాల్పడేట వాళ్ళ పిల్లల తల్లిదండ్రులకు కావచ్చు ఎలాంటి మెసేజ్ ఇస్తారు? గతంలో చాలా సార్లు కూడా అందరికీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. యువత పాడవుతుందంటే మనం యువతను నిందించడం మూర్ఖత్వమే అవుతుంది. వాడు అలా ప్రవర్తించడానికి కారణం, మొదటి కారణం తల్లిదండ్రులు.
సో యూ షుడ్ కంట్రోల్ యువర్ చైల్డ్ ఫస్ట్. తాత్కాలిక ఆనందం కోసం యువత కూడా వాళ్ళ జీవితాన్ని ఇబ్బందులకు పాల్గొకూడదు. తర్వాత కాలంలో ఉపాధి విషయంలో కావచ్చు, అబ్రాడ్ పోవాలనే సమయంలో కావచ్చు, ఇవన్నీ ఇబ్బంది అవుతుంది. అంతా ఆన్లైన్ ట్రాక్, ఆన్లైన్ సిస్టమ్ కావడంతో వాళ్ళకే ఇబ్బంది అవుతుంది. ఈ విధంగా తాత్కాలిక సంతోషం కోసం ఇలాంటి పనులు చేయకూడదు. చేస్తే పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుంటారు. ఆ విధంగా సెక్షన్స్ నమోదు చేయాల్సి ఉంటుందన్నట్టు అభిప్రాయాన్ని రాయదుర్గ SHO వెంకన్న సార్ చెప్తున్నారు. కాబట్టి నాయక్తో రవిచంద్ర సాక్షి, హైదరాబాద్.